ఏషియా కప్లో ఫైనల్ సమరానికైతే ఇటు పాకిస్తాన్ అండ్ భారత్ రెండు జట్లు కూడా రెడీ అయ్యాయని చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫైనల్ రానే వచ్చింది. సో ఏషియా కప్ ఫైనల్లో కీలకమైనటువంటి పోరు జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు చూస్తే పాకిస్తాన్తో ఇప్పటికే భారత్ 2 సార్లు తలపడింది. ఈ 2 సార్లు కూడా భారత్దే అప్పర్ హ్యాండ్. భారతే 2 సార్లు విజయం సాధించింది, పాకిస్తాన్ మీద పై చేయి సాధించింది. అయితే ఈ ఏషియా కప్లో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగబోతుంది. సో ఈ ఏషియా కప్ ఫైనల్లో ఒక కీలకమైనటువంటి ఘట్టమనే చెప్పాలి. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మ్యాచ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య 41 సంవత్సరాల తర్వాత 41 ఇయర్స్ ఆఫ్టర్ 41 ఏళ్ల తర్వాత భారత్ పాకిస్తాన్ ఏషియా కప్లో ఫైనల్లో తలపడుతున్నాయి. సో 41 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు తలపడుతున్నాయి ఫైనల్లో. కాబట్టి సో ఇది కీలకమైనటువంటి మ్యాచ్గా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రేక్షకులు, సగటు క్రికెట్ అభిమానులు, అలాగే ఇటు భారతీయులు అటు పాకిస్తాన్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా భారత్ విజయ కేతనం ఎగరవేసింది, పై చేయి సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది కాబట్టి మ్యాచెస్ ఏషియా కప్లో 2 జట్లు తలపడ్డాయి. అయితే ఈ 2 సార్లు తలపడ్డటువంటి టైంలో షేక్ హ్యాండ్ వివాదం తలెత్తింది. ఈ షేక్ హ్యాండ్ వివాదము ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పాకిస్తాన్ షేక్ హ్యాండ్ ఇండియన్ ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది. కానీ రూల్స్ బుక్లో ఎటువంటి నియమాలు ఏం లేదు, సో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఐసీసీ కొట్టిపారేసింది, అయిపోయింది. అప్పుడు ఒక రచ్చ జరిగితే ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లో సూపర్ 4 మ్యాచ్లో తలపట్టేటువంటి పాకిస్తాన్ ఇండియా మధ్య ఆ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. సో పాకిస్తాన్ ఆటగాళ్ళు అయినటువంటి ఫీల్డింగ్లో ఉన్నటువంటి రౌఫ్ ఫీల్డింగ్ ఉన్నటువంటి టైంలో ఇలా ప్లేన్ క్రాష్ అయినట్లు, పైకి వెళ్ళి క్రాష్ అయినట్లు కొన్ని చేష్టలు చేసినటువంటి పరిస్థితి మనం గ్రౌండ్లో చూసాం. సో దీనిపైన ఇటు ఇండియన్ టీం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే క్రికెట్ టీం కూడా ఐసీసీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఫర్హాన్ కూడా ఆఫ్ సెంచరీ చేసినటువంటి నేపథ్యంలో అతను కూడా ఇండియా మీద ఆఫ్ సెంచరీ చేసిన టైంలో ఇలా గన్ను చూపించినట్టు బ్యాట్ని ఇలా చూపిస్తూ కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే చేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండింటినీ కూడా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించినట్టు చెప్పేసి ఐసీసీ వాళ్ళపైన విచారణకు ఆదేశించింది, విచారణ చేపట్టింది. సో ఇటు రౌఫ్కి అయితే 30% ఆయన మ్యాచ్ ఫీజులో 30% ఫీజు కోత విధిస్తున్నట్లు కూడా ప్రకటన అయితే చేసింది. అతని మీద యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఫర్హాన్కి కూడా వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇటువంటి చర్యలు చేపట్టొద్దు అని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు మన భారత ఆటగాళ్ళ మీద కూడా ఐసీసీ సీరియస్ అయింది. ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచిన అనంతరం మొదటిసారి పాకిస్తాన్తో తలపడ్డప్పుడు మ్యాచ్ గెలిచిన అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మీడియా ముందు మాట్లాడినప్పుడు ఇది మేము ఇండియన్ ఆర్మీకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సో ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ పైన కూడా విచారణ జరిపింది ఐసీసీ. సో ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు విచారణ జరిపింది. ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి అయితే చెప్పినట్టే తెలుస్తుంది. సో స్వీట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా ఇటు పాకిస్తాన్ 2 కూడా ఫైనల్కి చేరుకున్నాయి. సూపర్ 4 మ్యాచ్లో ఇటు పాకిస్తాన్ ఫైనల్కి చేరుకుంది, అలాగే ఇండియా కూడా ఫైనల్కి చేరుకుంది. సో ఈ ఇరు జట్లు ఫస్ట్ టైం 41 ఇయర్స్ తర్వాత ఏషియా కప్లో ఫైనల్స్లో తలపడుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఇండియా కూడా పాకిస్తాన్ మీద దాడి చేసింది, ఉగ్రవాదుల స్థావరాలని నాశనం చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అయితే పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అది కూడా ఇటు ఇండియాలో కాదు, పాకిస్తాన్లో కాదు, దుబాయ్లో జరిగింది. సో దుబాయ్లో జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దుబాయ్లో ఈ ఏషియా కప్ అయితే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సో అక్కడ 2 సార్లు కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది ఇండియన్ టీం. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఫస్ట్ టైం అయితే ఏషియా కప్లో అయితే ఫైనల్స్లో తలపడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఇటు పాకిస్తాన్ ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఏషియా కప్ గెలిచింది.
ఇటు ఇండియా మాత్రము 8 సార్లు విజయం సాధించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏషియా కప్లో అయితే హాట్ ఫేవరెట్ ఎవరంటే తప్పకుండా అది భారత్ అనే చెప్పాలి. ఇలా చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహం అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు హాట్ ఫేవరెట్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో హాట్ ఫేవరెట్గా భారత్ నిలిచింది. మరోవైపు 8 సార్లు కప్పు గెలిచింది. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియాకి మధ్య చూసుకుంటే ఏషియా కప్లో మాత్రమే మనది అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ ఐసీసీ టోర్నమెంట్లో మాత్రము ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్లో తలపడతాయి. అంటే ఏషియా కప్ కాకుండా ఓవరాల్గా ఐసీసీ నిర్వహించినటువంటి టోర్నమెంట్లలో పాకిస్తాన్ ఇండియా మధ్య చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్లో తలపడితే కేవలం 3 సార్లు మాత్రమే భారత్ గెలిచినటువంటి పరిస్థితి. సో ఐసీసీ టోర్నమెంట్లో మాత్రం అంత చెప్పుకోదగ్గ రికార్డ్స్ అయితే భారత్కి లేవని చెప్పాలి. మరి ఫస్ట్ టైం ఇటు 41 ఇయర్స్ తర్వాత భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి ఫైనల్ ఇది. సో మరోవైపు మ్యాచ్లో కొన్ని యాక్టివిటీస్ చూసాం మనం. షేక్ హ్యాండ్ వివాదం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే కీలకమైనటువంటి పరిణామాలు ఈ మ్యాచ్కి ఫైనల్స్కి ముందు జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో ఫైనల్స్లో పాకిస్తాన్ మరియు ఇటు భారత్ ఈ రెండు కూడా తలపడుతున్నాయి. కాబట్టి మూడోసారి ఓడించడానికి భారత్ టీం అయితే రెడీగా ఉందని చెప్పాలి. మరోవైపు పాకిస్తాన్ కూడా 2 సార్లు ఓడిపోయింది. కాబట్టి ఫైనల్స్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్ కూడా ఎలాగైనా గెలవాలని చెప్పేసి పోరుకు సిద్ధమైంది. మరోవైపు భారత్ మూడోసారి ముచ్చెమటలు పట్టించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలి అని చెప్పేసి భారత్ కూడా భావిస్తుంది. సో మరి ఒకసారి వీళ్ళ బ్యాటింగ్ బలాబలాలు చూసుకుంటే పాకిస్తాన్ యాజ్ యూజువల్గా ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో బౌలింగ్లో అంతగా రాణించింది లేదు. ఇటు భారత బౌలర్లు దాటికి అయితే కుప్పకూలినటువంటి పరిస్థితి. 2 సార్లు కూడా చేజింగ్లోనే గెలిచారు మనోళ్ళు. సో చేజింగ్ చేస్తూ మంచి బ్యాటింగ్ కనబరుస్తూ గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరోవైపు ఇటు పాకిస్తాన్ అలా ఉంటే పాకిస్తాన్ టీం మాత్రం ఒక మోతాదుగా ఉంది. సో అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏం లేదు పాకిస్తాన్లో. సో ఇండియా వైపు చూసుకుంటే మాత్రము ఇటు భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉందని చెప్పాలి. బౌలింగ్ కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. స్పిన్ మాయాజాలం, వరుణ్ చక్రవర్తి అయితేనేమి, అక్షర్ పటేల్ అయితేనేమి వీళ్ళందరూ కూడా రాణిస్తున్నారు. మరోవైపు ఆల్రౌండర్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్లు ఉన్నారు. అక్షర్ పటేల్ ఆల్రౌండరే, అలాగే శివన్ దుబై కూడా బౌలింగ్ వేసే కెపాబిలిటీ ఉన్నటువంటి ఆటగాడు, ప్లేయర్. సో మరోవైపు ఇటు భారత బ్యాట్స్మెన్లో ఉన్నటువంటి ఓపెనింగ్ అభిషేక్ శర్మ అయితే ఇప్పటివరకు 200+ స్ట్రైక్ రేట్తోనే మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా మినిమం హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఒకనొక టైంలో అయితే సెంచరీ దగ్గరికి వచ్చి కూడా చేజార్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అభిషేక్ శర్మని ఆపే ప్రసక్తే లేదన్నట్టు కూడా అభిషేక్ శర్మ విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ టీంతో జరిగినటువంటి మ్యాచ్లో, గతంలో జరిగినటువంటి మ్యాచ్లో ఇటు పాక్ ప్లేయర్లు అభిషేక్ శర్మని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం కొన్ని చూసాం. సో అగ్రెసివ్గా ఆడుతుంటాడు అభిషేక్ శర్మ. అలాగే శుభ్మన్ గిల్ ఉన్నాడు, అలాగే సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పటిష్టమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే ఆల్రౌండర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ ఉన్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండర్ ప్రదర్శన కనపరచగలడు. అలాగే బూమ్రా కూడా యాజ్ యూజువల్గా బాగా వేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో కొంచెం మన బౌలర్లు అయితే తడబడినటువంటి పరిస్థితి. మరి ఆ బౌలింగ్లో ఎటువంటి మార్పులు చేస్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం వేచి చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ 11లో మాత్రము ఈ టీంలో మాత్రము సంజు శాంసన్ ఉంటాడు తప్పకుండా. యాజ్ యూజువల్గా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, 1 డౌన్ తిలక్ వర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్ వస్తారు. వరుణ్ చక్రవర్తి కూడా కంపల్సరీ ఉంటాడు. మరి కుల్దీప్ ఉంటాడా లేదా అనేది చూడాలి. అలాగే హర్షదీప్, బూమ్రా వస్తాడు కాబట్టి హర్షదీప్ ఉండే అవకాశం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ అయితే పటిష్టమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో, బౌలింగ్తో అయితే బరిలోకి దిగుతుంది. 41 సంవత్సరాల తరువాత ఈ 41 ఇయర్స్ని హిస్టరీ క్రియేట్ చేయడం కోసం అయితే భారత్ అయితే సమరంలోకి దూకుతుంది. పాకిస్తాన్ని చెడుగుడాడి మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించి భారత్కి గిఫ్ట్ అందించాలనే భావనతోనైతే భారత ఆటగాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి పాక్ని మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఇంటికి పంపిస్తుందా, లేదంటే పాకిస్తాన్ మీద ఎటువంటి ఆట తీరును కనబరుస్తుంది అనేది మాత్రము వేచి చూడాలి.